మీ ఇంట్లో లెఫ్ట్ ఓవర్ రైస్ మిగిలితే ఏ రెసిపీస్ ఎక్కువగా చేస్తూ ఉంటారండి? నేనైతే నైట్ వండిన అన్నం మార్నింగ్ మిగిలిపోయింది అనుకోండి కొంచెం, నాకు ఫస్ట్ గుర్తొచ్చే రెసిపీ కట్ పొంగల్. ఈ రెసిపీ అంటే నాకు చాలా ఇష్టం. నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్లో ఇది కూడా ఒకటి. నేను ముందే 2 గ్లాసులు పెసరపప్పు అయితే నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఇది 2 అవర్స్ తర్వాత నానిన తర్వాత రైస్ పెసరపప్పు 2 కుక్కర్లో వేసేసి విజిల్కి పెట్టామనుకోండి, 3 విజిల్స్ తర్వాత మెత్తగా ఉడికిపోతుంది. అది ఉడికిపోయే లోపల మనం ఒక బాండీ పెట్టుకొని అందులోకి గీ కానీ ఆయిల్ కానీ తీసుకోవాలి. గీతో చేసుకుంటే రెసిపీ టేస్ట్ అద్దరిపోతుంది. కొంచెం చల్లగా ఉంది కదా వెదర్, మా పిల్లలకి దగ్గు వస్తుంది, అందుకని నేను నూనెతో చేస్తున్నాను, నెయ్యితో చేయకుండా. మీరు కావాలనుకుంటే గీ కూడా వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మిరియాలు, జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న అల్లం, జీడిపప్పు, కొంచెం ఇంగువ, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని తాలింపు అయితే వేసేసుకొని ఈ ఉడికిన పెసరపప్పులో కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తగా స్మాష్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఉంచుకున్న ఐటమ్ని దీంట్లో మిక్స్ చేసుకున్నామంటే ఈ రెసిపీ గుమ్మగుమ్మలాడుతా భలే వస్తుందండి. అదిగాక దీంట్లో పెసరపప్పు వేస్తాం కదా, పిల్లలకు కూడా చాలా చలువ చేస్తుంది. సమ్మర్లో అయినా వింటర్లో అయినా ఏ టైంలో అయినా పిల్లలకైతే హెల్త్ పరంగా చూసుకుంటే మంచి రెసిపీ. నేనైతే కొంచెం చట్నీ, నెక్స్ట్ అలాగే పక్కన ఇన్స్టెంట్గా నిమ్మకాయ పచ్చడి చేశాను కదా అదైతే ఉంది. రెసిపీ కావాలంటే మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేసేయండి. ఇవి 2 మిక్స్ చేసుకొని ఈ రెసిపీ తింటంటే టేస్ట్ అయితే అద్దరిపోయింది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.